నాకు ఒకటే అర్థం కానిది ఏంటంటే మనకు వార్తలు రాసేటప్పుడు లేకపోతే కనుక వార్తలు చెప్పేటప్పుడు ఇలా ఆలోచించాలి అని మన మీదను రుద్దుతున్నారు బాగానే ఉంది. కానీ జనాలకి అంత మరీ వెర్రివేతవల్లాగా ఉంటారా? జనాలు బుర్ర తక్కువగా ఉంటారా? జనాలు అసలు సమాజం మీద అవగాహన లేని కేవలం ఈ పత్రికల వాళ్ళ మాటలు నమ్మేటంత అసమర్థంగా ఉంటారా? అది ఈ మేధావులు ఆలోచిస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ మధ్యనే జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూద్దాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు వాళ్ళు 15 మందో 25 మందో ఉద్యమించిన భారీ ర్యాలీలు చేశారని, భారీ సభలు చేశారని ప్రచారం చేశారంటూ ఇప్పుడు ఆంధ్రాలో వీళ్ళు మాట్లాడేవాళ్ళు మన నాయకులు. కానీ తెలంగాణలో ఆ ఉద్యమం ఫ్లేరప్ అయిందే. ఎందుకు ఫ్లేరప్ అయింది? నిర్బంధిస్తున్నారు, ఆపుతున్నారు, వేధిస్తున్నారు, విసిగిస్తున్నారు. వీళ్ళు ఆంధ్ర పాలకులు లేదా ఆంధ్ర పాలకుల మాటలు వింటున్న పోలీసులు అనినే కదా ఆ రోజున ఫ్లేరప్ అయింది. చివరికి కొంతమంది పోలీసులు రాజీనామాలు కూడా చేశారు కదా, మేము ఆంధ్ర పాలకుల మాటిని మా తెలంగాణ సోదరులను ఏం చేయలేమనేసి. సుమతి లాంటి వాళ్ళు రాజీనామా అయ్యాన్ని అట్లాంటివే కదా అప్పుడు నడిచినాయి కదా. అంటే చివరికి తెలంగాణ రావడానికి కూడా అదే కారణమైంది కదా. అట్లాగే క్రిందసారి జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారన్నో, లేకపోతే అదేది పెద్దరెడ్డి ఏరియాలో ఆపారన్నో, లేకపోతే ఇంకో చోటకి వెళ్తుంటే ఆపారన్నో, గొడవకి దిగారు కదా, ధర్నాలు చేశారు కదా. ఎవడరా మీరు ఆపేది? పోలీస్ నీ సంగతి